ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా మరింత బలపడి స్థిరపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఆశీర్వాదం 84వ సంకీర్తన 11వ వచనంలో వ్రాయబడి ఉంది. యథార్థముగా ప్రవర్తించు వారికి దేవుడు మేలు చేయక మానడు. యథార్థముగా అంటే సత్యంగా, ఎటువంటి కల్మషం లేకుండా హృదయపూర్వకంగా జీవించడం. ఎందుకంటే దేవుడు మన హృదయాంతరంగాల్ని నిత్యము పరిశీలిస్తూ ఉంటాడు. బయటికి కనిపించే మన రూపం కానీ, మనం చేసే పనులన్నిటికంటే కూడా మన హృదయంలో ఉన్న ఆ ఉద్దేశాల్ని పరిశీలిస్తాడు. వాక్యం బయలుపరుస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని. దేవుడు ఇటువంటి వారికి మేలు చేయక మానడు. అంటే ఆయన సమయంలో, ఆయన విధానంలో మనకెంతో మేలును కలుగు చేస్తాడు. మనకు కొన్నిసార్లు ఆలస్యం అనిపించినా ఆయన వాగ్దానం నిశ్చయంగా ఆయన సమయమందు నెరవేరుతుంది. కాబట్టి మనందరం యథార్థంగా జీవిద్దాం, విశ్వాసంతో ముందుకు సాగుదాం, ఆయన కృప మీద నిత్యం ఆధారపడుద్దాం. ఎందుకనంటే దేవుడు మనకెప్పుడు మేలు చేసేవాడుగా ఉన్నాడనే ఆ విశ్వాసంతో మనము బ్రతుకుతాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయా, మీ వాక్యము బయలుపరుస్తుంది, యథార్థముగా ప్రవర్తించే వారికి నీవు మేలు చేయక మానవు అని. ప్రభా, మా హృదయాల్ని పరిశీలించండి, పరిశోధించండి. అబద్ధము, మోసము, దోషము, కపటము, కల్మషము ఏమి లేకుండా తండ్రి, మేము యథార్థముగా నీ వాక్యానుసారము నడుచున్నట్లు సహాయం చేయండి. మీరే మా సూర్యుడివై, మా వెలుగువై, మా కవచంవై, మా రక్షణవై, మా కాంతి, మా జీవితమై ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి. మా నిత్యము మా జీవితంలో నీ కృపను మేము అనుక్షణము అనుభవించే ధన్యత మాకు దయచేయండి. ప్రతి క్షణము మీ రక్షణ మాతో ఉంచండి. మా ప్రభు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది, మీరు నాకు మెసేజ్ చేయండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.